క్రిష్ చరణ్ రాజకీయంపై బాలయ్య అభిమానుల అసహనం. గౌతమిపుత్ర శాతకర్ణి కలెక్షన్స్ విషయంలో సృష్టించబోయే రికార్డుల విషయమై చరణ్ క్రిష్ల రాజకీయానికి శాతకర్ణి మూవీ నష్టపోయిందని బాలకృష్ణ అభిమానులు అసహనంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను చిరంజీవి ఖైదీతో పోటీగా ఒకరోజు విడుదల చేయాలి అని తాము ఎంత ఒత్తిడి చేసినా ఆ విషయాలు పట్టించుకోకుండా ఖైదీ విడుదల తర్వాత ఒకరోజు గ్యాప్తో శాతకర్ణి విడుదలయ్యే విషయంలో తెర వెనుక రాజకీయాలు గట్టిగానే జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు నిన్న పూర్తి అయిన నేపథ్యంలో కనీసం ఆఖరి నిమిషంలో అయినా శాతకర్ణి మూవీ రిలీజ్ డేట్ను తమ ఒత్తిడి రీత్యా ప్రీపోన్ చేస్తారని భావించారు బాలకృష్ణ అభిమానులు. ఈ విషయమే ఆలోచించమని బాలకృష్ణ కూడా క్రిష్కు సూచనలు ఇచ్చినా క్రిష్ ఆ సూచనలు ఏమాత్రం పట్టించుకోలేదని బాలయ్య అభిమానుల ఆవేదన. ప్రస్తుతం నడుస్తున్న సంక్రాంతి వారిలో ఒక టాప్ హీరో సినిమా ఒకరోజు ఆలస్యంగా విడుదలవుతోంది అంటే కలెక్షన్ రికార్డులపై పెట్టుకున్న ఆశలు ఆవిరి అయిపోయినట్టే అని బాలకృష్ణ అభిమానుల అభిప్రాయం. దీంతో మంచి సినిమా అన్న పేరు శాతకర్ణికి, రికార్డులు ఖైదీకి మిగులుతాయేమో అన్న అనుమానాలలో బాలకృష్ణ అభిమానులు ఉన్నట్లు టాక్. ఈ పరిస్థితులు ఇలా ఉండగా మెగా కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కొనసాగించే చరణ్ క్రిష్ల మధ్య కొద్ది రోజుల క్రితం ఒక రహస్య సమావేశం జరిగింది అన్న గాసిప్పులు కూడా ఫిలిం నగర్లో హడావుడి చేస్తున్నాయి. చిరంజీవి 151 సినిమాకు సంబంధించి ఒక మంచి కథను ఆలోచించమని చరణ్ క్రిష్ను కోరినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఒకవైపు చిరంజీవి 151 సినిమాకు సంబంధించి బోయపాటి, సురేందర్ రెడ్డిల పేర్లు మెగా కాంపౌండ్లో తీవ్రంగా పరిశీలిస్తూ ఉన్న వ్యూహాత్మకంగా క్రిష్ను కూడా ఈ లిస్టులో మెగా కాంపౌండ్ చేర్చడం వెనుక రాజకీయం ఉంది అని బాలకృష్ణ అభిమానుల అనుమానం. ఈ కారణాల వల్లే క్రిష్ అన్ని అనుకూలించిన శాతకర్ణి ఖైదీతో ఒకరోజు పోటీకి తీసుకురాకుండా ఒకరోజు వ్యూహాత్మకమైన గ్యాప్ ఇచ్చి క్రిష్ రిలీజ్ చేస్తున్నాడు అని బాలయ్య అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియకపోయినా నందమూరి అభిమానులు మాత్రం క్రిష్ పై చాలా అసహనంగా ఉన్నట్లు ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తున్నాయి.